విశాఖలోని ఆయుష్మాన్ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో ఓ చిన్నారి మృతి చెందింది. చెవి నొప్పితో బాధపడుతున్న 13 ఏళ్ల యజ్ఞశ్రీ అనే చిన్నారిని కుటుంబ సభ్యులు ఆయుష్మాన్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ఆమెకు ఆపరేషన్ చేయాలని సూచించారు. ఆపరేషన్కు ముందు వైద్యులు ఓవర్ డోస్ ఇచ్చారని బంధువులు ఆరోపిస్తున్నారు. డోస్ ఎక్కువగా ఇవ్వడంతో హార్ట్ బీట్ పెరిగి మృతి చెందిందని చెబుతున్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే పాప మృతి చెందిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. విశాఖలో ఆయుష్మాన్ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో ఓ చిన్నారి మృతి చెందింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చిరంజీవి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చిరంజీవి, ఓవర్ టు యు. ప్రస్తుతం చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందినటువంటి హాస్పిటల్ దగ్గర ఉన్నాం. నిన్న చెవి నొప్పితో జాయిన్ అయినటువంటి హాస్పిటల్లో నిన్న మధ్యాహ్నం ట్రీట్మెంట్ ఆపరేషన్ కోసం తీసుకురావడం జరిగింది. ఐసీయూలోకి తీసుకువెళ్ళిన తర్వాత అబ్జర్వేషన్లో ఉంచి ఆ మత్తు ఇంజెక్షన్ ఇచ్చే సమయంలో ఆమెకి కొంచెం ఓవర్ డోస్ ఎక్కువ అవడంతో వెంటనే అపస్మారక స్థితిలోకి చేరుకుని హార్ట్ బీట్ కూడా పెరిగిపోవడంతో ఆమె చనిపోవడం జరిగింది. ప్రస్తుతం యాజ్ఞశ్రీ 13 సంవత్సరాల యాజ్ఞశ్రీ ఆనందపురానికి చెందినటువంటి అమ్మాయి నిన్న వాళ్ళ బంధువులు తల్లిదండ్రులంతా కూడా చెవి నొప్పితో గత కొద్ది రోజుల నుంచి కూడా బాధపడుతుంది. కర్ణబేరు నుంచి నారి కారడంతో ఆమెను ఈ విధంగా తీసుకొచ్చారు. ప్రస్తుతం చిన్నారి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తల్లి అంతా కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అసలు ఏం జరిగింది ఏంటని కొనుక్కుందాం. అమ్మ, ఏం జరిగింది? మీ కూతురికి ఏం జరిగిందమ్మా? ప్రస్తుతం చూస్తున్నాం వాళ్ళంతా కూడా ఇంకా చిన్నారి చనిపోయినటువంటి బాధలోనే ఉన్నారు. మొత్తం చూసుకుంటే దీనికి సంబంధించి ఏదైతే జరిగిందో దీనికి సంబంధించి వైద్యులు ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేశారో వాళ్ళని కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కుటుంబ సభ్యులు కూడా 2 టౌన్ పోలీసుల దగ్గరికి వెళ్ళి ఈ ఇష్యూ మీద కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. చిన్నారి చనిపోయినటువంటి బాధలు వీళ్ళంతా కూడా ప్రస్తుతం షాక్లో ఉన్నారు. చెవి నొప్పితో వచ్చినటువంటి చిన్నారికి ట్రీట్మెంట్ చేస్తూ ఈ విధంగా చనిపోయిందని చెప్పి వీళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణమైనటువంటి వైద్యుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చిన్నారి ఇంకా ఐసీయూలోనే ఉంది. మరోవైపు వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తుంది ఏంటంటే హాస్పిటల్లో చనిపోయిన విషయాన్ని కూడా దాచి తర్వాత ఈ విషయాన్ని ఆలస్యంగా చెప్పారని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి అసలు ఎందుకు చనిపోయింది, దీనికి గల కారణాలు ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో ఆరా తీసి దీని మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 8వ తరగతి చదువుతున్నటువంటి యాజ్ఞశ్రీ చెవి నొప్పితో జాయిన్ అయింది హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత చికిత్స చేస్తున్న క్రమంలోనే మత్తు ఇంజెక్షన్ ఓవర్ డోస్ ఇవ్వడంతో మృతి చెందిందని చెప్పి ఆరోపణ చేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు వాస్తవం ఏంటనేది కూడా తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ వైద్యుల నిర్లక్ష్యంతోనే పాప చనిపోయిందని చెప్పి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి మృతికి కారణమైనటువంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ చిరంజీవి.